నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. బైన్సా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు బీజేపీ బైన్సా నగర యువ నాయకుడు కాసరోళ్ల ప్రవీణ్ ఆధ్వర్యంలో శనివారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బైన్సా పట్టణంలోని గడ్డెన ప్రాజెక్టుకు గోశాల ఏకముఖి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించి బండి సంజయ్ ఆయురారోగ్యాలతో పాటు మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బండి సంజయ్ పేరుతో పండ్లను పంపిణీ చేశారు. హిందూ టైగర్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మహిషా నగరంలోని గడ్డెన్న ప్రాజెక్టు గోశాల ఏకముఖి హనుమాన్ ఆలయంలో సంజయ్ అన్న ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి ఇక్కడ మేము బైన్సా పట్టణ బీజేపీ పార్టీ తరఫున అలాగే బండి సంజయ్ అభిమానుల తరఫున ఇక్కడ ప్రత్యేక పూజలు అర్చన చేయడం జరిగింది. అలాగే సంజయ్ అన్న గారు రాబోయే తెలంగాణలో ఎన్నికల్లో మరింత శక్తిని హనుమంతుడు ప్రసరించాలని చెప్పేసి స్వామివారిని కోరడం జరిగింది. అలాగే యువతకు మంచి స్ఫూర్తి. తెలంగాణ రాజకీయాల్లోనే యువత ప్రతి రాష్ట్రంలో వెళ్ళినా ఇక్కడ మేము 2-3 రాష్ట్రాలు తిరగడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా బండి సంజయ్ అంటే అభిమానం, మహారాష్ట్రలో కూడా అభిమానం, అక్కడ యూపీలో కూడా అభిమానం. బండి సంజయ్ అన్న అడుగుజాల్లో మేము నడుస్తామని చెప్పి తెలియజేస్తూ భారత్ మాతాకి జై శ్రీరామ్. ప్రభుత్వ దవాఖానాలో సంజయ్ అన్న గారి పేరు మీద పళ్ళ పంపిణీ చేస్తున్నాము. కావున కార్యకర్తలందరూ అక్కడికి 10 గంటలకు రావాలని చెప్పేసి కోరుతున్నాము. జై శ్రీరామ్. హృదయాల్లో నిలిచిపోయిన నాయకుడు, గ్రామ గ్రామాన బీజేపీని చేర్పించిన యువ నాయకుడు బండి సంజయ్ గారి జన్మదినోత్సవ సందర్భంగా మహిషాపట్నంలో బండి సంజయ్ గారు అలియాస్ బండి సంజయ్ గారు ప్రవీణ్ గారు నగర పట్టణ బీజేపీ వర్యులు వారి ఆధ్వర్యంలో ఇవాళ వారి పేరు మీద కుంకుమార్చన ఆరతి చేయడం జరిగింది. వారి యొక్క ఐశ్వర్యాలు కలిగించాలని భగవంతుని ఆశిస్తూ వారు రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేయడానికి కృషి చేయాలని, అలాగే దానికి తోడు ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని మేము మా నగర కమిటీ తరఫున ప్రత్యేకంగా ఆంజనేయుని భగవంతుని కోరుకుంటున్నాం. అలాగే బైన్సా పట్టణ దృష్ట్యా బండి సంజయ్ గారు అనేక పరిణామాలు చోటుకున్న సందర్భంలో అనేక సహాయాలు చేయడం జరిగింది. వారి దృష్ట్యా మేము కూడా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. వారికి కూడా ఆరోగ్యాలు ఎప్పటికీ మా తరఫున భగవంతుడిపై ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రీత హోంమంత్రి వర్యులు శ్రీ బండి సంజయ్ అన్న గారి పుట్టినరోజు జన్మదిన సందర్భంగా మన మహిషా నగరంలోని ఏకముఖి హనుమాన్ టెంపుల్లో వారి యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యకర్తలందరూ కలిసి బండి సంజయ్ గారు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో తీసుకురావడం కోసము బండి సంజయ్ గారికి ఆ యొక్క ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించి రానున్న రోజుల్లో యువత ఎక్కువ మొత్తంలో భారతీయ జనతా పార్టీలో చేరి రాష్ట్రంలోనే భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసము ప్రతి ఒక్క యువత ఆదిశలు శ్రమిస్తూ తన యొక్క పార్టీని ముందంజలో తీసుకుపోతూ బండి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ముందుకు పోయి రానున్న రోజుల్లో కాషాయ జెండాను ఎగిరేపోయే దిశగా ముందుకు పోతూ ఈరోజు మహిషా నగరంలో బండి సంజయ్ గారి పుట్టినరోజును జరుపుకుంటున్నాము. అలాగే యువత కూడా తమ యొక్క ఆలోచనలో మార్పు తీసుకువచ్చి మనము ఈ దేశానికి మనమేమిచ్చాము దేశం మనకే ఏమిచ్చింది అనుకోకుండా దేశానికి మనమేమిచ్చామని చెప్పేసి ఒక ఆలోచనతో ముందుకు పోతే ప్రతి ఒక్క యువకుడు కూడా ఈ యొక్క బాధ్యత గల సమాజంలో ఒక కార్యకర్తగా మెలుగుతాడని కోరుకుంటూ మరొకసారి బండి సంజయ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్.
तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, బండి సంజయ్ అన్న तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మన తెలంగాణ ఛత్రపతి హిందూ టైగర్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ గారి జన్మదిన సందర్భంగా వారి అభిమాని నేను కాకల ప్రవీణ్ ఈరోజు జన్మదిన సందర్భంగా వైశాఖపట్నంలోని ఏకముఖి హనుమాన్ ఆలయంలో సంజయ్ అలాగే ఉన్నత పదవులు ఆవరించాలని చెప్పేసి సంజయ్ పేరు మీదుగా ప్రత్యేక అర్చన పూజ కార్యక్రమం చేయించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు మన వైశాఖపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సంజయ్ పేరు మీదుగా పళ్ళను పంపిణీ చేయడం జరిగింది. అలాగే సంజయ్ అన్న రాబోయే తెలంగాణ ఎన్నికల్లో మరింత శక్తిని ఇవ్వాలని చెప్పేసి ఆ గట్టు మైసమని కోరుకుంటూ భారత్ మాతాకి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మన కేంద్ర శాఖ మంత్రి అయిన బండి సంజయ్ గారి జన్మదినం సందర్భంగా మన సోషల్ మీడియా కన్వీనర్ అయినటువంటి కాసరోళ్ళ ప్రవీణ్ గారు వారి అభిమాని ఈరోజు ఫ్రూట్స్ పంచడం జరిగింది. మాతాకి జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు బండి సంజయ్ అన్న పుట్టినరోజు సందర్భంగా వైసా హిందూ వాసులు వేడుకలు చేసుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రిలో పండు పంచడం జరుగుతుంది. ఆయన మరి ముందు ఈ రాష్ట్రంకు ముందు తీసుకొని వెళ్ళాలా, బీజేపీ పార్టీ తీసుకొని మరి ఆయన ఒక సీఎం కావాలని మేము ఒక అభిమానులం. ఆయన ఒక కోరిక. ఆయనకు దేవుడు ఆశీస్సులు ఉండాలా, సరస్వతి ఆశీస్సులు ఉండాలా, ఆయన ముందు పోవాలని, మంచి నాయకుడు కావాలని మేము ఒక దేవుడికి కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేడు మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు పెద్దలు మన రాష్ట్ర మాజీ అధ్యక్షులు మన బండి సంజయ్ గారి పుట్టినరోజు సందర్భంగా బైన్సా పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు ఏదైతే కాసర్ల ప్రవీణ్ యువ నాయకుడు వారి వీరాభిమాని వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ళ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. మన ముదోల్ నియోజకవర్గంలోని బాసర సరస్వతి అమ్మవారి ఆశీస్సులు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మన బండి సంజయ్ గారిపై ఉండాలని, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఏదైతే రానున్న మన రాష్ట్ర ఎన్నికల్లో తిరిగి మళ్ళీ మన బండి సంజయ్ గారు కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరోమారు ఏదైతే కాసోళ్ళ ప్రవీణ్ యువ నాయకుడు ఏదైతే పళ్ళ పంపిణీ కార్యక్రమం చేపట్టడం ఎంతో అభినందనీయమని సందర్భంగా తెలియజేస్తూ కాసోళ్ళ ప్రవీణ్ గారికి మా అందరి తరఫున ఏదైతే ముఖ్యంగా బైన్సా మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరోమారు మన బైన్సా పట్టణ వాసులందరూ అదేవిధంగా ముదోల్ నియోజక వాసులందరి తరఫున మరోమారు మనస్ఫూర్తిగా బండి సంజయ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేంద్ర సహాయక మంత్రి వర్యులు బండి సంజయ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు బైన్సా పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్లో పేషెంట్లకి పళ్ళ పంపిణీ చేయడం జరిగింది. ఆ దేవుణ్ణి కోరుకునేది ఒకటే, మన బండి సంజయ్ గారు 100 సంవత్సరాలు చల్లగా బ్రతకాలని, అదేవిధంగా రానున్న రోజుల్లో బండి సంజయ్ గారు ఉన్నత పదవులు అధిరోహించాలని మా బైన్సా బీజేపీ టౌన్ శాఖ తరఫున కోరడం జరుగుతుంది. అదేవిధంగా బండి సంజయ్ గారు
చిన్న కార్యకర్త నుండి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగిన లీడరు. అలాంటి లీడరు మన తెలంగాణకు రాష్ట్ర అధ్యక్షుడు అయితే మన తెలంగాణ బీజేపీ బలపడుతుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా బండి సంజయ్ అన్న గారు ప్రజా సంగ్రామ యాత్రతో గడప గడపకు బీజేపీ పరిచయం చేసి ఒక ఊపును తీసుకురావడం జరిగింది. కావున బండి సంజయ్ అన్న గారు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్.